హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 3,600 కోట్ల రూపాయలనైతే కేటాయించేందుకు సిద్ధమైతేయింది. ఇక రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించిన నిధులు అనేది కూడా విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు బహిరంగ సభలో కూడా ప్రసంగించి మాట్లాడతామని అయితే తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి సరైన అప్డేట్లు, విధి విధానాలు, మార్గదర్శకాలు విడుదల చేస్తామని, ఇక ఈ రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. రైతుల ఖాతాలలో పట్టాదార్ పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి నిధులు అనేది కూడా ఎవరైతే రైతులు పొంది ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని, దాదాపుగా ఈ పథకానికి సంబంధించి 3,600 కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగిందని, ఇక రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఇస్తూనే వస్తుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక దాదాపుగా ఈ పథకానికి సంబంధించి 3,600 కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు కూడా తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు అనేది కూడా విడుదల చేసి ఎటువంటి రైతుల ఖాతాల్లో నిధులు అనేది కూడా విడుదల చేస్తారు, ఇక విడుదల చేస్తే ఏ రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయనే అంశం అనేది కూడా తెలియజేస్తామని అయితే తెలిపారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసే అవకాశం ఉంటుందని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అర్హత పొందినటువంటి రైతులను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పథకాలకి, అన్ని ప్రభుత్వ పథకాలకి ఎలిజిబుల్ అవుతారని, అర్హత పొందుతారని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈకేవైసీ ఎవరైనా చేయించుకున్నట్లయితే ఈకేవైసీ చేయించుకోండి. ఆ లింక్ ఆధారంగానే రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా పిఎం కిసాన్ ఆధారంగానే డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి, పిఎం కిసాన్ నిధులు పొందడానికి ఈకేవైసీ చేయించుకోండి. భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోండి. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలా అర్హుల లిస్టు విడుదల చేస్తుందంటే, ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇంకొకటి వచ్చి ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేయించుకొని రుణమాఫీ అంటే ఖచ్చితంగా మీరు పట్టాదార్ పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా మీరు కలిగి ఉండాలి. ఇలా కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలను పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకం, అలాగే రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది. ఇప్పటిదాకా అయితే ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ నెలలోనే డబ్బులు అయితే విడుదలవుతాయి. ఈ డబ్బులు విడుదలైన తర్వాత ఖచ్చితంగా బహిరంగ సభ అనేది కూడా ఏర్పాటు చేసి రైతులందరికీ కూడా తీపి కబుర్ను అందిస్తూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి ఆర్థిక భరోసానిచ్చేందుకు దాదాపుగా 3,600 కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి కేటాయించబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.